హాయ్ భయపడొద్దు అందరూ. హెన్నా పెట్టుకున్నా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏం చేద్దాం, ఎంటికలన్నీ బాగా తెల్లగైనాయి. బ్లాక్ హెన్నా వేస్తేనేమో మంచిగానే బ్లాక్గా కనబడుతున్నాయి, కానీ తెగుతుంది ఎంటిక మొత్తం. ఇప్పటికే మొత్తం అంత తోకైంది. ఇక ఆయనతో కూడా అయిపోతే చిన్నగా ఇక్కడికి పోనీ హెయిర్ పెట్టిస్తామని చూస్తున్నా. అయితే ఎంటికలకి హెన్నా వేసుకునే అంత టైం లేకుండే. 1 వీక్ నుంచి నో వర్క్, 10 days ఆల్మోస్ట్. లాస్ట్ సాటర్డే నుంచి ఈరోజు వరకు నో వర్క్ ఏం లేదు. సో ఇక అట్లనే చూసుకుంటూ పోతే 10 days గడిచిపోయింది. సాటర్డే 1 వీక్ అయిపోయింది. సో నిన్న సోమవారం, ఇవాళ మంగళవారం. ఎన్ని రోజుల నుంచి ఏం పని చేయకుండా ఉన్నా, తలకే అస్సలు పని చేయట్లేదు. ఏంటో అసలు అర్థం కావట్లేదు. చూద్దాం ఇంకెన్ని రోజులు అవుతుందో ఏమో. డ్యూటీ ఉంటే బిజీగా ఉండేది. ఈ ఏమన్నా చిన్నగా పార్ట్ టైం అన్నా చేయాలి, పొద్దున ఒక 4 గంటలు, సాయంత్రం ఒక 4 గంటలు అని అనుకుంటున్నా. ఏం చేయాలి? ఓన్గా సెల్ఫ్గా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నా. నాతో అవుతుందా? నాతో అవుతుందా అనిపిస్తుంది నాకు. అవుతుందా అని ఫస్టే అనుకుంటూ కూర్చుంటే ఏది కాదు కదా. ఏదన్నా రెగ్యులర్గా పెట్టి, ఏదన్నా అనుకొని రెగ్యులర్గా టైం టు టైం మెయింటైన్ చేస్తూ పెట్టిన తర్వాత 1 నెల 2 నెలల వరకు కూడా ఏం వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు అవుతలేదు అన్నట్టు అర్థం. కానీ ఏం ట్రై చేయకుండానే అవుతుందా అని అనుకుంటానేంది. చూద్దాం. ఈసారి అయితే ఖచ్చితంగా ఏం పని చేస్తున్నా నేనైతే మీకైతే ఈ ఛానల్లో పెడతా. మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా పెడతా. వాళ్ళ యూట్యూబ్లో పెడతా. ఏం చేసేది, ఇన్ని రోజుల నుంచి పెట్టలేదు. సో పెడతా, సపోర్ట్ చేయండి. సో కష్టపడే వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. అండ్ ఏం మాట్లాడాలి అర్థం కావట్లే. ఇంకా అంతే, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రై చేస్తున్నా. మార్నింగ్ ఒక 4 to 5 hours, ఈవినింగ్ 4 to 5 hours ఎక్కడైనా చేస్తే ఇంకా టైంకి వెళ్ళాలి, వాళ్ళ అన్న మాటలు పడాలి. ఏంది ఇదంతా గోస. ఓ రోజు చేతనైతే ఓ రోజు చేత కాదు. అందుకే అని చెప్పేసి ఈ విధంగా డిసైడ్ అయినా నేను ఓన్గా ఏదైనా చిన్నగా బిజినెస్ పెట్టాలని. వీలైతే అందరు సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్.